హాయ్ గైస్, రీసెంట్‌గా రిలీజ్ అయిన అమెజాన్‌లో 'కల్కి' మూవీ చాలామందికి అంటే కొంతమందికైతే అర్థం కావట్ల. సో, దీని రీజన్స్ ఏంటి? అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది? సో, 1000,00,00,000 క్లబ్‌లో చేరిన 'కల్కి' మూవీ కొంతమందికి ఎందుకు అర్థం కావట్లేదనే రీజన్ అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మన స్టోరీస్ కోసం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే 'కల్కి' 2898 ఇది ఎవరికి అర్థమవుద్దంటే మైథాలజీ టచ్ ఉండాలి. అండ్ ఫ్యూచర్ గురించి, టెక్నాలజీ గురించి, సైన్స్ గురించి కొంచెం అవగాహన అయినా ఉండాలి. సో, ఈ 3 ఉంటే అయితే మూవీ ఆటోమేటిక్‌గా అర్థమవుద్ది. కొంతమందికి కొన్ని క్యారెక్టర్స్ అయితే అర్థమవట్ల. సో, 'ఎస్కిన్', 'సుప్రీం ఎస్కిన్' గురించి ఒకటి. మళ్ళీ మన 'ప్రభాస్' భైరవ క్యారెక్టర్, మళ్ళీ 'కర్ణ' ఎందుకొచ్చారు, 'అశ్వత్థామ' క్యారెక్టర్ ఇవన్నీ కొంచెం వాళ్ళకి కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఎందుకుందంటే చాలామంది చదువుకున్నోళ్ళే. కాకపోతే ఈ మైథాలజీ టచ్ లేక, మహాభారతం టచ్ లేకే ఈ మూవీ కొంతమందికి అర్థం కాల. సో, దానికి రీజన్ అయితే ఇది. కొత్తదేం కాదు. సో, మూవీ స్టోరీ అయితే ఎలా ఉంటదంటే మన కాశీ. మొట్టమొదటి నగరం కాశీ. చిట్ట చివరి నగరం కూడా కాశీనే. సో, ఈ కాశీలో జరిగే మొత్తం ఒక సంపద. ఇప్పుడు ప్రకృతి మొత్తం మానవులు పిండేసి మొత్తం నాశనం చేసేస్తున్నారని చెప్పి ఈ 'సుప్రీం ఎస్కిన్' అనే ఎవరున్నారో ఆ ఎస్కిన్ ఏం చేస్తాడంటే ఒక కాంప్లెక్స్‌లో ఈ పంచభూతాల్ని బంధించేస్తాడు. సో, కాంప్లెక్స్‌కెళ్ళాలంటే డబ్బుండాలి. మినిమమ్ 1,000,000 అయితే అక్కడ ఖర్చు పెట్టాలి. సో, 1,000,000 ఖర్చు పెడితే ఆ కాంప్లెక్స్‌లో రాజభోగాలైతే అనుభవిస్తారు. మన హీరో 'భైరవ' కూడా అక్కడికెళ్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. కొంతమంది బౌంటీలని పట్టుకుంటాడు గానీ, తను బతకడానికి ఆ బౌంటీలనేవి సరిపోవు. తింటాకి, ఉంటాకైతే సరిపోద్ది. మన 'భైరవ' మొత్తం బౌంటీ కుక్కలొకటి చెత్త కుక్కలు ఎలాగెడతా ఉంటాయి. వీడియో చేస్తున్నప్పుడు అరుస్తాయి ఇలాంటి కుక్కలు. సో, ఈ 'భైరవ' ఏం చేస్తాడంటే ఆ బౌంటీని పట్టుకొని 'సుప్రీం ఎస్కిన్' ఉన్నాడు కదా! మానస్‌కైతే పని చేస్తూ ఉంటాడు. సో, సుమతి ఆ ల్యాబ్‌లో ఒక ప్రాక్టికల్‌తో అయితే చేస్తారు. 'సుప్రీం ఎస్కిన్‌కి' ఒక సిరమ్ అయితే కావాలి. సో, దాని గురించి చాలామంది చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా దాంట్లో సీడింగ్ అయితే చేస్తూ ఉంటారు స్టమక్‌లో. ఎవరైతే 128 డేస్ కన్నా ఎక్కువ ఉన్నారో, లేకపోతే 120 డేస్ ఉన్న ఈ సెరమ్ అయితే మన 'సుప్రీం' కావాలి. బట్ ఆ సెరమ్ ఒక సుమతికి అయితే ఉంటది. అంటే 'ప్రియాంక చోప్రాకి' ఉంటది. సో, 128 డేస్ కరెక్ట్‌గా ఉంటది. ఆ 120 డేస్ ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయి అయితే సుమతి. సో, తిన్ని తప్పించడానికి అక్కడ ఉన్న రెబెల్స్ క్యాండిడేట్ అయితే ఒకటుంటది. ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయిని తప్పిస్తది. సో, తప్పించిన తర్వాత ఈ అమ్మాయిని ఎవరు తీసుకొస్తారో వాళ్ళ కాంప్లెక్స్‌లో చోటిస్తానని అయితే ఈ మానస్ గారు చెప్తాడు. అప్పుడు మన 'భైరవ' దీనికి ఒప్పందానికి మాజీ గుచ్చుకొని అక్కడికైతే ఎళ్తాడు. సో, అది సంబాల. ఈ సంబాల ప్లేస్ చాలామందికి తెలీదు. ఇది హైడెన్ ప్లేస్ ఇది. ఎందుకంటే సంబాల అనేది ఎక్కడ ఉంటదంటే హిమాలయ పర్వతాల మధ్యలో ఈ ప్రదేశం ఉంటది. ఇక్కడ చాలామంది అయితే నివసిస్తూ ఉంటారు. కానీ 'సుప్రీం ఎస్కిన్‌కి' ఎక్కడున్నదో ఈ ప్లేస్ అయితే తెలీదు. మన 'ప్రభాస్' అయితే అక్కడికి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాడు. మన క్యారెక్టర్ కాబట్టి. అక్కడికెళ్ళిపోయి ఆ హీరోయిన్ 'అశ్వత్థామ' కాపాడుతూ ఉంటాడు ఈ అమ్మాయిని. కానీ మనోడు కొట్టేసి అయితే తీసుకొస్తా ఉంటాడు. నేనే తీసుకురాగలనని చెప్పి అక్కడికైతే ఎళ్తాడు. మాయమాటలు చెప్పి ఒకడికి. సో, అక్కడి నుంచి మూవీ స్టోరీ మొత్తం మీరు చూసే ఉంటారు. చాలామందికి అర్థం కాని రీజన్స్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ అయితే అర్థం కాల. 'అశ్వత్థామ' ఎవరో, కర్ణుడేంటి, అర్జునుడేంటి ఇయన్నీ మైథాలజీ టచ్ తెలీలా. సో, మన డైరెక్టర్ నాగశ్విన్ అయితే ప్రీ ప్లానెడ్‌గా పక్కా ప్రతి పాయింట్ నోట్ చేసుకొని ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని అయితే రాసుకున్నారు. సో, మూవీ డిజైన్ చూస్తే మన గ్రాఫికల్‌గా గానీ, విజువల్‌గా గానీ, మ్యూజికల్‌గా గానీ, స్టోరీ టెల్లింగ్ కానీ మొత్తం సూపర్ అంటే ఉంటది మూవీ. కానీ అర్థం కానోళ్ళ ఎందుకంటే కొంతమందికి మొత్తం మహాభారతం చదువుకున్నవాడికి అర్థమవుద్ది. సైన్స్ ఫిక్షనోళ్ళకైతే అర్థమవుద్ది. మామూలు లాంటోళ్ళకైతే అర్థం కాదు. మెయిన్ ఆళ్ళకి అర్థం కాదు. ఎవరైతే చదువుకోరో కొంచెం నాలెడ్జ్ ఉండదో వాళ్ళకైతే అర్థం కాదు. సో, ఏదేదో జరుగుతుంది. ఏంటి ప్రపంచం అంతా వింతగుందనైతే చూస్తూ ఉంటారు. అంతే తప్పించి కొత్తగా ఏం కాదు. సో, దీని గురించి మీకు తెలియజేయాలని అయితే వీడియో చేశాను. మూవీ అయితే చూడండి, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. తప్పకుండా నచ్చుద్ది. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన 'ప్రభాస్' ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.